మృతదేహాన్ని ఒక్కసారి భూమిలో కప్పిపెట్టిన తర్వాత నువ్వు మరల రోజు ఆ గుణపం గడ్డపార పట్టుకుని ఆ గోతిని తవ్వుతుంటే దుర్వాసన తప్ప మరొకట్లేదు, చెడు వాసన తప్ప మరొకట్లేదు, వ్యర్థమైన బ్యాక్టీరియాలు వైరస్లు తప్ప మరొకట్లేదు కదా. గతాన్ని మరలా ఎత్తుతున్నావంటే నీ జీవితం కూడా అలాగే ఉంది. ఒక సమాధి దగ్గర కూర్చుని నిన్ను ఊహించుకో, నువ్వు జరిగిపోయిన వాటిని మరలా ఎత్తి ఎవరినైనా బాధిస్తున్నావంటే, ఎవరినైనా వేధిస్తున్నావంటే, బ్లాక్మెయిల్ చేస్తున్నావంటే నువ్వు ఒక సమాధి దగ్గర కూర్చుని మరలా తవ్వుతున్నట్టే లెక్క. ప్రేమను వృద్ధి చేయాలనుకుంటే తప్పిదములు ఏం చేయాలట? అలా అని చెప్పి ఎవరో చేస్తున్న పొరపాట్లను తప్పిదలను దాచిపెట్టేసి సమర్థించాలన్న ఉద్దేశం కాదు. అక్కడ ఉన్న అర్థం ఏంటంటే, నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించేవాడవైతే, వారు ఆధ్యాత్మిక స్థితిని కోరే వ్యక్తి అయితే వారి కోసం ప్రార్థన చేయి. దేవుడు వారిని నిలబెట్టాలని, బలపరచాలని ప్రార్థన చేయి. దేవుడు వారిని స్థిరపరచాలని ప్రార్థన చేయి. అంతేగాని జరిగిపోయిన గతాన్ని మాటికి ఎత్తడానికి. ఇక్కడ మనుషులకి దేవునికి ఒక తేడా ఉంది.